హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ నా స్టైల్ ఎట్లా చేయాలో చూపిస్తా. చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. గ్రేవీ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఎగ్స్ ఇట్లా ఒక 8 తీసుకొని ఉడకబెట్టేసుకోండి మీకు ఏంటని. ఆ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు ఒక 2-3 టేబుల్ స్పూన్లు కొంచెం ఫ్రై కానివ్వండి, కలర్ వచ్చేంత వరకు. ఇవి కొంచెం కలర్ వచ్చినాయి కదా, ఫ్రై అనుకో. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని నువ్వులు కూడా ఫ్రై కానివ్వండి. ఇందులోనే ఒక దాల్చిన చెక్క, యాలకులు 2-3 లవంగాలు చెక్క వేసుకొని కూడా ఫ్రై చేయండి. మసాలాలు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని, నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నా, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇవన్నిటిని మిక్సీ పట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిగడ్డ ఒక చిన్న సైజ్ వేసుకోండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇట్లా మిక్సీ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. అట్లనే ఒక 10 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు చేసి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. నేను వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అది తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని వేడైన తర్వాతకి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు కొంచెం వేసుకొని మొత్తం ఆయిల్ కలిసేటట్టు ఫ్రై చేయండి. అది కొంచెం వేడిగానే వచ్చిన తర్వాత ఫస్ట్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, పొట్టు తీసుకొని ఆ ఎగ్స్ని చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఘాట్లు ఏంటంటే మసాలా మంచిగా ఆ ఎగ్స్ ఘాట్లలో నుండి ఎగ్స్ లోపలికి వెళ్ళిపోయి టేస్ట్ ఉంటుంది మనం తింటూ ఉంటే. మొత్తం ఇట్లా ఫ్రై చేయండి, రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు. ఎగ్ ఎంత మంచిగా ఫ్రై అయితే ఎగ్ మసాలా అంత టేస్ట్ ఉంటుంది, తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. మొత్తం ఇట్లా మంచిగా ఫ్రై చేయండి. మినిమం ఒక 5 minutes పడుతుంది ఫ్రై కావడానికి. వదిలేయకండి, కలుపుతూనే ఉండాలి, లేదంటే కారం వేసినా కాబట్టి మాడిపోతుంది. ఒక సైడ్ ఉడికి ఇంకొక సైడ్ ఫ్రై కాకుండా ఉంటుంది. మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేయండి ఒక 5 minutes. మీకు ఇష్టం ఉంటే మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మసాలా వేసుకున్నాం కదా, మసాలా లెక్క ఎవరికి ఇప్పుడు తినట్లేదు సరిగ్గా. మొత్తం ఫ్రై అయిన తర్వాతకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీదే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక చిన్న సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకొని ఇట్లా వేసుకొని ఫ్రై కానివ్వండి. అందులోకి 2 బిర్యానీ ఆకులు ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోనండి, 2 మధ్యలో చీల్చిన నేను. ఫ్రై అయిన తర్వాతకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూను, పచ్చివాసన పోయేసరికి కలుపుకొని ఫ్రై కానివ్వండి. అందులోకి ఒక పసుపు ఒక స్పూను, ఇంకొక ఆనియన్ ఒక స్పూన్ వేసుకొని ఫ్రై కానివ్వండి. సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కొంచెం. ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అదంతా వేసేసుకోండి, అంతా కలిపేసుకోండి. ఇది ఉడకనిసేపు ఒక చిన్న సైజ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. అంత ఫ్రై కానివ్వండి. ఆయిల్ ఒక 5 seconds కలుపుకుంటూనే ఫ్రై చేసుకున్న తర్వాతకి నేను ఏంటంటే పసుపు నాకు సరిపోదు అనిపించింది, అందులో కొంచెం వేసుకున్నాను. ఫ్రై కానివ్వండి మొత్తం. అందులోకి ఒక స్పూన్ కారం, పచ్చిమిర్చి కొంచెం వేసినాం కదా, ఒక 5-6, ఇంకా కొంచెం కారం మొత్తం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ కలర్ మంచిగా ఉంటుంది కదా ఇట్లా, అందుకనే వేసినాను నేను. చింతపండు కొంచెం పోసుకొని, పులుపు ఎంత తినాలంటే ఎక్కువ అవసరం లేదు, తక్కువనే. అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి ఒక స్పూను. మనం ఉప్పు కొంచెం వేసినాం కదా, మూత పెట్టేసేయండి. ఒక 5 minutes ఉడికిన తర్వాతకి ఇట్లా చిక్కబడిపోతుంది. ఇందులోకి ఆ ఎగ్స్ మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాంతోనే మొత్తం వేసేయండి. ఇట్లా మూత పెట్టేసి ఇంకొక 5 minutes ఉడకనియండి. మధ్యలో కలిపేసుకొని ఇట్లా దగ్గర పడిపోతుంది కదా, మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ ఇట్లా పైకి తేరితే మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొత్తిమీర జల్లు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా మస్తు ఉంటుంది తింటూ ఉంటే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.